హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో టుడే ఈ వీడియోలో నేను మీకు మిక్స్డ్ వెజిటేబుల్ పాస్తా ఎట్లా చేయాలనేది చూపిస్తాను. మా పాపకి చాలా ఇష్టం అనమాట. సో అంటే వెజిటేబుల్స్ అన్నీ వేసి పెడుతుంటే వాళ్ళు కొంచెం తినరు కదా, విసిగిస్తారు. సో ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట, వెజ్జీస్ అన్నీ ఇంక్లూడ్ చేసి. సో దీనిలో ఏం చేసాను అంటే ఫస్ట్ పాస్తా మనం బాయిల్ చేసుకుంటున్నాం, కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటున్నాము. ఈలోపు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుంటున్నాను నేను. నా దగ్గర ఎప్పుడు ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఉంటాయి, మిక్స్డ్ వెజిటేబుల్స్ ఫ్రోజన్ది నా దగ్గర ఎప్పుడూ ఉంటాయి. సో దాంట్లో ఉన్న కొన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నా. దానిలో కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. తర్వాత నా దగ్గర 2 క్యారెట్స్ ఉంటాయి, అవి కూడా నేను తీసేసుకున్నాను అనమాట. అండ్ 1 ఆనియన్ తీసుకున్నాను. సో వీటన్నిటిని మనం యూజ్ చేసి మనం పాస్తాకి కావాల్సిన సాస్ ఏదైతే ఉందో అది చేసుకుంటాం అనమాట. ఇంకా సెపరేట్గా సాస్ అనేది ఏమీ ఉండదు. సో ఇప్పుడు మనము వెజిటేబుల్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మనకి కావాల్సిన విధంగా కట్ చేసుకుందాము. సో వీటన్నిటిని కట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనము గార్లిక్ కూడా వేసుకుంటాం అనమాట. చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది గార్లిక్ కూడాను. సో నేను గార్లిక్ కూడా వేస్తానన్నమాట పాపకి. మనము ప్యాన్ పెట్టాక బటర్ వేసుకుంటాం కదా, దాంట్లో గార్లిక్ వేసినా ఓకే. నేనేం చేస్తున్నా అంటే వీటిని బాయిల్ చేసేటప్పుడే దాంట్లోనే గార్లిక్ వేసేస్తున్నాను నేను. సో ఇంకా దాంట్లో మళ్ళీ సెపరేట్గా ఏం వేయట్లేదు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనము వెజిటేబుల్స్ ఏమేమి తీసుకుంటున్నామో వాటన్నిటిని బాయిల్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ త్వరగా అయిపోవాలి అని చెప్పి మా పాపకి అని చెప్పి నేను కుక్కర్ తీసేసుకుంటున్నాను అనమాట. సో కుక్కర్లో కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని తర్వాత నేను ఇందాక చెప్పాను కదా గార్లిక్ క్లోవ్స్ అవి కూడా తీసుకొని వాటిని కూడా దాంట్లోనే వేసేసి ఒకేసారి అన్నిటినీ నేను బాయిల్ చేసేస్తాను అనమాట. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేస్తా. తర్వాత మన పాస్తా అనేది కుక్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ ఉంటే చాలు మీడియం ఫ్లేమ్ మీద. దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ మీరు వేయండి, అప్పుడు అవి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. నేను పాస్తా వాటర్ అంతా తీసేసాను, కానీ మీరు పాస్తా వాటర్లో కొంచెం ఉంచుకుంటే తర్వాత సాస్లో వేయచ్చు, బాగుంటుంది. ఇక్కడ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. తర్వాత వాటిని తీసేసి మిక్సీ జార్లో వేసేస్తున్నాను వాటన్నిటినీ పేస్ట్గా చేసేయడానికి. సో అదంతా పేస్ట్గా అయిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఇంకా దాంట్లో బటర్ వేసి దాంట్లో మనం కావాల్సిన అదే ఇప్పుడు చేసిన పేస్ట్ అనేది మనం వేసుకోవాలన్నమాట. మీకు కావాల్సిన మీరు కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారు, లేదు బటర్ వేసుకున్నా ఓకే. బటర్ వేసాను నేను ఇక్కడ. తర్వాత దీంట్లోనే మనము ఇంకొన్ని గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను దానిలో యాడ్ చేసా కదా అని చేయట్లేదు. నేను ఇక్కడ కొంచెం పేస్ట్ ఎక్కువ చేశాను, వెజిటేబుల్ పేస్ట్. సో మా పాపకు తగ్గట్టుగా నేను కొంచెమే తీసాను, తనకు ఒక్కదానికే చేస్తున్నా కాబట్టి. సో తీసాను. దాంట్లో మనము ఇందాక చెప్పా కదా, పాస్తా వాటర్ అనేది కొంచెం ఉంచుకుని వేసుకుంటే అది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మర్చిపోయాను. సో అయిపోయిన తర్వాత దీంట్లో మనం కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాం అనమాట. పెప్పర్, తర్వాత ఆరిగానో పౌడర్, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి తిప్పేస్తున్నాం అనమాట. ఎవరికైనా కొంచెం పెద్దవాళ్ళు చేసుకునేటట్టు అయితే మీరు కొంచెం పెప్పర్ వేసుకుంటే మీకు ఆ స్పైసీనెస్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇంకా కూడా. కానీ పిల్లలకి చేస్తున్నాం కాబట్టి కొంచెం మోడరేషన్లో మనం స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాము. కొంచెం టేస్ట్ చూసిన తర్వాత ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోండి. సో దీంట్లో మన బాయిల్డ్ పాస్తా అనేది ఉంది కదా, అది వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి మీరు ఇక్కడ కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ మూత పెట్టినా ఓకే, లేదు జస్ట్ కలిపేసినా కూడా ఓకే. ఎందుకంటే ఆల్రెడీ పాస్తా బాయిల్ అయిపోయి ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. సో ఇదంతా కలిపేసిన తర్వాత మొత్తం చక్కగా వెజిటేబుల్ పేస్ట్ అంతా పాస్తాకి కోట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏంటంటే నేను మర్చిపోయాను, మీరు చీజ్ వేసుకోవచ్చు అనమాట. పైన చీజ్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఆ రోజు మర్చిపోయాను అనమాట వేయడం అనేది. మా పాప ఉన్న తింటుంది, లేకపోయినా తింటుంది, సో ప్రాబ్లం లేదు. కాకపోతే చీజ్ వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ పాస్తా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి తనకి తీసుకెళ్ళి వెయిట్ చేస్తుంది ఎప్పుడు తీసుకొస్తారా అని. సో తీసుకెళ్ళి తనకి ఇచ్చేసా అనమాట. సో తను తిని చెప్తుంది ఇప్పుడు ఎట్లా ఉందనేది. తనకు బాగా నచ్చింది. సో మీ పిల్లలకి కూడా చక్కగా ఇలా చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు.